దేవరా 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 ఎక్కడ చూసినా ఈ మాస్ అమ్మమ్మ కూడా ఎన్టీఆర్ గారి సినిమా దేవరానే కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ హాయ్ వర్ దిస్ సాయి చంద్ర వెల్కమ్ అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే దేవరా గురించి. ఎస్పెషల్లీ దేవరా గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అండ్ దేవరా ఎంతో అంటే ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, సేమ్ టైం త్రిబుల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిన మన ఎన్టీఆర్ గారు ఎంతో కసితో అయితే ఈ సినిమా అయితే చేస్తున్నారన్నమాట. ఇంకొక విషయానికి వస్తే ఈ సినిమాలో అతిలోక సుందరి అండ్ జాన్వీ కపూర్ గారు అండ్ సైఫ్ అలీ గారు విలన్గా చేస్తున్న మాట వాస్తవమే. కానీ ఇంకొక విషయానికి వస్తే ఈ సినిమాలో మెయిన్ ముఖ్యంగా అయితే ప్రతి ఎన్టీఆర్ గారి సినిమాలలో ఒక మాస్ ఐటమ్ సాంగ్ అయితే ఉంటుందన్నమాట. దానికి మన ఎన్టీఆర్ గారు ఎంత బ్లాక్ బస్టర్ స్టెప్పులు వేస్తారో మనకు అందరికీ తెలిసిన మాటనే. అండ్ మాస్ సాంగ్ బాగుండాలి అండ్ ఐటమ్ సాంగ్ బాగుండాలంటే ఒక స్టార్ హీరోయిన్ ఉండాలి మన ఎన్టీఆర్ గారి గ్రేస్కు తగ్గట్టు. అండ్ ఎన్టీఆర్ గారి గ్రేస్కు తగ్గట్టు ఉన్న హీరోయిన్లలో ద స్టార్ హీరోయిన్ ఎవరంటే పూజ హైటెక్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట టీమ్ మెంబర్స్. కానీ పూజ హైటెక్ గారు అయితే దాదాపు ఒక సాంగ్ కోసమే 2 crores అయితే డిమాండ్ చేశారనమాట. అంటే పూజ హైటెక్ గారు 2 crores ఎందుకు డిమాండ్ చేసినారంటే మూవీ టీమ్కి అర్థం కాకుండా. ఎందుకంటే మన తెలుగులో ఆమెకు అవకాశాలు లేవు, చాలా బ్లాక్ టు బ్లాక్ ఫ్లాప్లు ఉన్నాయి. లేనప్పటికీ 2 crores ఎందుకు డిమాండ్ చేసిందో వాళ్ళకే అర్థం కాకుండా అయితే అంటున్నారు అనమాట. సేమ్ టైం ఏంటంటే ఎన్టీఆర్ గారి సినిమాలో అవకాశం రావడమే కాగలము. అంటే ఇంతకుముందు మనం చూసాము అంటే అరవింద సమేతలో ఎన్టీఆర్ గారితో జతకట్టి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు 2 crores డిమాండ్ చేయడం అంటే ఏమో అని అంటున్నారు. కానీ ఇంకొక విషయానికి వస్తే మనం సినిమా చూస్తున్నాం నార్త్ సైజు కరణ్ జోహారు ఏ ఫిలిమ్స్ వాళ్ళు అనిల్ తడాని అండ్ నార్త్ సైజు డిజిటల్ హక్కులు అయితే సొంతం చేసుకున్నారనమాట. అందుకని సినిమా చుట్టూ అయితే ఒక హైప్ క్రియేట్ అయింది. దాదాపు 500 కోట్లు సినిమా రిలీజ్ కాకుండా ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతుందన్నమాట. ఇంకొక విషయానికి వస్తే అందుకని సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్, భారీ కళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అందుకనే సేమ్ టైం పూజ అయితే దాదాపు 2 crores అయితే డిమాండ్ చేసింది. అండ్ సినిమా చుట్టూ ఇంత బిజినెస్ జరుగుతున్నప్పుడు ఆమె 2 కోట్లు అడగడంలో తప్పు లేదని కొంతమంది అయితే అంటున్నారన్నమాట. కొంతమంది అయితే 2 కోట్లు ఎందుకైతే అంటున్నారన్నమాట. మీకు ఏ విధంగా కరెక్ట్ అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అనమాట. ఎనీవే అండ్ దేవరతో ఎంతో హైప్ క్రియేట్ చేస్తున్నాం మన త్రిబుల్ ఆర్ హీరోకు. చాలా అంటే చాలా గ్లోబల్ లెవెల్ అయితే క్రేజ్ ఉందన్నమాట. మనం రీసెంట్గానే చూసాం, వెళ్ళి అడుగు పెట్టాడు వాయిట్ షూటింగ్లో బాంబేలో. అక్కడైతే ఒక రచ్చ అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అది తక్కువ టైంలో దసరాకి అయితే సినిమా అయితే మన దేవర అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేసి కాలర్ ఎగిరేసిన విధంగా సినిమా ఉంటుందని అయితే ఎన్టీఆర్ గారు అయితే అన్నారన్నమాట. బట్ అందరు చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఈ దసరాకు మన మన ఎన్టీఆర్ అన్న అయితే దిగుతున్నారన్నమాట. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.